హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీహాని వ్లాగ్స్ హోమ్ అండ్ బ్యూటీ టిప్స్. ఈ ఛానల్ని మేము కొత్తగా స్టార్ట్ చేసాము. మా ఛానల్లోని వ్లాగ్స్ అలానే హోమ్ అండ్ బ్యూటీ టిప్స్ అయితే తెలియచేస్తాము. అన్ని రకాల టిప్స్ అయితే ఇందులో ఉంటాయి. క్లీనింగ్ టిప్స్, బ్యూటీ టిప్స్ అండ్ హెల్త్ టిప్స్ కూడా ఉంటాయి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలి అనే వాటి గురించి కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ సపోర్ట్ని మాకు ఎప్పుడూ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో అయితే దేవుడి వీడియోతో స్టార్ట్ చేద్దామని చెప్పని ఫస్ట్ వీడియో దేవుడిది అయితే స్టార్ట్ చేసామండి. ఇది చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర స్వామి దేవాలయం అండి. చేబ్రోలు మండలం గుంటూరు దగ్గర ఉంటుంది బ్రహ్మగుడి అని. ఇక్కడ అయితే చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయండి. చాలా బాగుంది కూడా. ఇది స్టార్టింగ్ అయితే మీకు ఇక్కడ నేను కొంచెం షార్ట్ వీడియోలో అయితే తీసాను. ఇక్కడ మీరు చూసినట్టయితే పైన మొత్తం చూడండి 1 2 3 4 5 అంతస్తుల గాలిగోపురం అయితే ఉంటుంది. ఇటు పక్కన కిందకి వచ్చినట్లయితే మనకి చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. మీకు ఒక్కొక్కటిగా అయితే ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ నుంచి వీడియో అయితే మీకు చాలా బాగుంటుంది. ఇదేనండి మెయిన్ చతుర్ముఖ బ్రహ్మగారి గుడి, లింగేశ్వర స్వామి గుడి అన్నమాట. చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి గుడి చూసారు కదా. చతుర్ముఖాలు అంటే 4 వైపులా శివలింగంలోని బ్రహ్మదేవుడు కొలువై ఉంటారు. చాలా బాగుంటుంది. చుట్టూతూ కొలను ఉంటుందన్నమాట. మనం ఎటు చూసినా కూడా మీకు టెంపుల్స్ చూసారు కదా, చుట్టూతా ఉంటాయి అన్నమాట టెంపుల్స్ అనేవి. మనం ప్రదక్షిణ చేసుకునే వైపు అంతా మొత్తం కొలంలోని ఈ టెంపుల్ అయితే ఉంటుంది. చాలా పురాతన కట్టడాలండి. మనకి ఎక్కడ అంటే సిమెంట్తో కట్టినట్టు అలాగా ఉండవు. చాలా బాగుంటుంది. చూసారు కదా కొలంలోని చేపలు అవి ఎలా ఉన్నాయో. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ కొంచెం ఈ టెంపుల్కి డెవలప్మెంట్ ఉంటే ఇంకా బాగుంటుందండి. ఇక్కడ చంద్రమౌళేశ్వర స్వామి, మనకి శివుడికి సంబంధించినవి చాలా టెంపుల్స్ అయితే ఈ టెంపుల్లోనే ఉన్నాయి అన్నమాట. అన్నీ పక్క పక్కన చిన్న చిన్న గుడులు. ఇక్కడ ప్రతి ఒక్క టెంపుల్కి ఉంది. అంటే మనకి స్థల పురాణం అనేది కూడా ఉంది. ఇక్కడ బ్రహ్మగుడి పక్కనే ఇలా మనకి వేణుగోపాల స్వామి గుడి ఉంటుంది. ఇది కూడా ఇక్కడ అన్ని కొన్ని అయితే ఏంటంటే ఎర్లీగానే లాక్ చేసేసారు. నేనైతే కొన్ని అయితే మీకు చూపిస్తాను. కొన్ని మాత్రం లాక్ చేసి ఉన్నాయి. ఇది సహస్రలింగేశ్వర స్వామి దేవాలయము, అక్కడే పక్కనే ఉంటుంది ఇది కూడా. ఇక్కడ లోపలికి వెళ్తే మనకి ధ్వజస్తంభం ఇవన్నీ మనకి చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా బాగుంది. కానీ ఇంకొంచెం డెవలప్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క టెంపుల్కి నేను ఇక్కడ మీకు స్థల పురాణం అనేది పెట్టాను, చూసుకోవచ్చు మీరు. సహస్రలింగేశ్వర స్వామి అన్నమాట. చాలా అయితే బాగున్నాయి. కొన్ని టెంపుల్స్లోని అర్చకులు ఉన్నారు, కొన్ని అయితే తొందరగా క్లోజ్ చేసేసారు అన్నమాట. చూసారు కదా టెంపుల్ కూడా మనకి చుట్టుపక్కల అంతా చాలా గ్రీనరీగా. ఈ మధ్యలో ఉన్నదే బ్రహ్మగుడి అనమాట. ఈ చుట్టూతా మనకి ప్రాంగణం మొత్తము కొలను మధ్యలో బ్రహ్మగుడి ఉంటుంది. చుట్టూతా మొత్తం ఇదిగోండి ఇలాగా టెంపుల్స్ అయితే ఉంటాయి. ఆంజనేయ స్వామి దేవాలయం అన్నమాట. ఇది వీరాంజనేయ స్వామి దేవాలయము. ఇక్కడ కూడా 3 ఉంటాయండి ఈ లోపల. రంగనాథ స్వామి దేవాలయము, ఆంజనేయ స్వామి దేవాలయము. ఇలాగా మనం లోపలికి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి కొన్ని డెవలప్మెంట్ బాగున్నాయి. కొంతమంది కొంచెం శ్రద్ధ పెడితే ఇంకా చాలా బాగుంటుంది. కొన్ని అయితే ఎవరు లేకుండా ఉంది అన్నమాట. ఇలాంటి టెంపుల్స్కి డొనేట్ చేయటం కానీ, ఎవరన్నా విజిట్ చేయటం కానీ, అంటే ఎక్కువ జనాలు వెళ్ళటం అలాంటివి ఎక్కువ ఉంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అన్ని గుళ్ళు మనకి ఇక్కడ కాలభైరవ స్వామి టెంపుల్, కాలభైరవుడిది చూసారు కదా. ఇంకా ఇటు పక్కకి ఇటు పక్కన అయితే మనకి వీరభద్రస్వామి చూసారు కదా. కట్టడాలు అనేవి ఎట్లా ఉన్నాయో, పురాతనమైన కట్టడాలు అన్నమాట. ప్రతి ఒక్క దానికి స్థల పురాణం అనేది మనకి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. అది మెయిన్ ఎంట్రన్స్ వీరభద్రస్వామి గుడికి. ఇక్కడ చూసారు కదా ఎలా ఉందో. ఫ్రంట్ ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట వీరభద్రస్వామిది. లోపల విగ్రహం ఇలా ఉంటుంది. ఇవన్నీ మనకి
అంటే స్టోను ఉంటుంది కదా, బండరాళ్ళు అలా ఉంటాయి కదా, అలాంటి పెద్ద పెద్ద వాటితో అండి. పార్వతీదేవి అమ్మవారి దేవాలయం కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అమ్మవారు పార్వతీదేవి అమ్మవారు ఇక్కడ ఎవరికి వాళ్ళకి సపరేట్ ఉంటుందండి. నాగేశ్వర స్వామి దేవాలయము, ఇక్కడ సాయిబాబా టెంపుల్ కూడా ఉంది. మనకు కొంచెం లోపలికి వెళ్ళేటప్పటికి మెయిన్ది అయితే తీయనివ్వలేదు, చిన్న క్లిప్ అయితే పెట్టడం జరిగింది. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఉంటుందన్నమాట లోపలికి. ఇక్కడ నందీశ్వర వారి దేవాలయం ఉందండి, స్వామివారిది. అసలు చూసారు కదా ఎంత పెద్ద నందీశ్వరుడో, చాలా అంటే చాలా బాగుంది. అసలు ఫేస్ చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది. మనం వెళ్ళినప్పుడు ఇలాంటి కట్టడాలు, పురాతనమైన కట్టడాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఒకసారి అయితే ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్లో మీకు ఒకసారి లింక్ ఇస్తాను, అంటే అడ్రస్ అది క్లియర్గా పెడతాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీకు వీకెండ్స్ వచ్చినప్పుడు అలాంటప్పుడు నందీశ్వరుడు చూసారు కదా ఎంత బాగున్నారో. భీమేశ్వర స్వామి దేవాలయం అని, ఆంజనేయ స్వామి అని, వీరాంజనేయ స్వామి అని. ఇక్కడ మనం పెళ్ళిళ్ళు అవి చేయాలనుకుంటే అక్కడ మండపాలలాగా చాలా బాగుంది. ఇక్కడ ఈ స్వామివారిది తీయలేదండి, భీమేశ్వర స్వామిది, అందుకని బయట నుంచి చూపించాను. ఆదికేశవ స్వామి వారి దేవాలయం ఆల్మోస్ట్ చాలా వరకు మీకు చూపించాను. ఇది ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయము. లోపలంతా ఇంకా ఉన్నాయండి చిన్న చిన్న గుళ్ళు, ఇలా మెయిన్ ఇలా చూపిస్తారు. ఇవన్నీ చూసారు కదా ఎంత బాగుందో. వీటికి కనుక డెవలప్మెంట్ అనేది ఉంటే మన గవర్నమెంట్ తరపున నుంచి, ఎవరైనా డోనర్స్ తరపు నుంచి కానీ చాలా బాగుంటుంది. మన ముందు ముందు తరాలకి ఇటువంటి కట్టడాలు అనేవి చూపించడం చాలా బాగుంటుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్. ఒక టెంపుల్కి వెళ్తే అందరినీ ఇక్కడ దర్శించుకోవచ్చు, శివపార్వతుల్ని కానీ ఆంజనేయ స్వామిని కానీ అందరినీ. ఇది ఆంజనేయ స్వామి వారి గుడి అండి, లోపలికి ఉంటుంది. ఇంకా మేము బయట నుంచి తీసాము. ఇక్కడ చూసారు కదా ఈ మండపము, ఇక్కడ మనం పెళ్ళిళ్ళు కానీ అన్నప్రాసనలు కానీ అలా చేసుకోవచ్చు. ఒకసారి అయితే ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు, ఇప్పుడు దాకా తెలియలేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. బ్రహ్మదేవుడికి గుడి అనేది చాలా రేర్గా ఉంటుంది. మన భారతదేశంలో ఇది రెండవ గుడి అని చెప్పని కూడా చెప్తారు. ఖచ్చితంగా ఒకసారి అయితే వెళ్ళి దర్శించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.